హాయ్ అండి అందరికీ. ఈరోజు కాకరకాయ పొట్లం ఎలా చేయాలో చూపిస్తానండి. కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అని కూడా అంటారు. ముందుగా కాకరకాయని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇట్లా కాకరకాయ ముక్కలు వేసి అన్ని వైపులా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. ఇది వేగే లోపల మీకు ఒక చిన్న సలహా అండి. కాకరకాయ వీలైనంత వరకు వారానికి ఒక్కసారి తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాకరకాయలో చాలా లాభాలు ఉన్నాయి. కాకరకాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆ కాకరకాయ రసాన్ని మనం పడి కడుపున తాగామంటే లావు తగ్గుతాం. దగ్గు, ఆయాసం, మళ్ళీ ఆస్మా, జలుబు ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే కాకరకాయ వల్ల మనకి ఎన్నో ఆహారాలు దాంట్లో ఉన్నాయండి. అందువల్ల చెప్తున్నాను. కాకరకాయ ఇలా బాగా వేగిపోయిందండి. వేగిపోయినాక అందులో గింజలన్నీ తీసి మనం సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో తాలింపు గింజలన్నీ వేసి వేయించుకోవాలి. వేగిన వెంటనే కొద్దిగా ఇంగువ, కట్ చేసిన ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ వేగేటప్పుడు పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కాకరకాయ గింజల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం బాగా వేగాక అందులో పొడి వేసానండి. ఆ పొడి వచ్చి ఎండు కొబ్బరి, శనగగింజలు, శనగలు, ఎండుమిరపకాయలు, చింతపండు, తెల్లగడ్డ, ఉప్పు, ధనియాలు ఇవన్నీ పొడి కొట్టాను. ఆ పొడి కూడా వేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత ఆ కాకరకాయ ముక్కల్లోకి దాన్ని బాగా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసిన వెంటనే మనం దాన్ని ఇంకా కొంచెం పొడి మిగిలిందండి. మిగిలిన పొడి కూడా అందులో కాకరకాయలు వేసేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ కాకరకాయ పొట్లం రెడీ అండి. కాకరకాయ ఇష్టపడనోళ్ళు, చేదు తిననోళ్ళు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో టేస్టీగా తినేస్తారండి.